కానీ ఇప్పుడు ఆలోచించాల్సింది కళ్యాణ్ సంతోషం. మీకు నచ్చింది మీరు చెయ్యండి. న్యాయం మన వైపే ఉంది, మనమే గెలుస్తాం. నువ్వు భయపడకో. ఊరుకో. చేశారక్క. దాని మీద పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చిందంట. దానికి ఎందుకో కావాలని చేస్తున్నట్టు అనిపిస్తోంది కనకం. పాపమండి, కళ్యాణ్ అలాంటి దాన్ని. హిల్స్ పోలీస్ స్టేషన్ అంటక్క. పద వెళ్దాం. అప్పో ఎందుకే? ఇప్పుడు మాత్రం నువ్వు పోలీస్ స్టేషన్కి వెళ్ళటానికి వీల్లేదు. ఏ అలా కాదే, ఇప్పుడు కళ్యాణ్ని పోలీస్ స్టేషన్లో ఎందుకు పెట్టారనుకుంటున్నావు? ఆ అనామిక ఇప్పుడు దాని మీద అరెస్టు కూడా చేయించింది. ఒకప్పుడు ఇలాంటి పరిస్థితుల్లోనే నేను పోలీస్ స్టేషన్లో ఉంటే కనీసం తనకి నేను ఆ రోజు రాత్రంతా నన్ను ఎలా విడిపించాలి అని అంత సాయం చేసిన వాడు ఈ రోజు కష్టంలో ఉంటే వదిలేమంటావా? ఎవరో చూసావంటూ పెద్ద రాతంతం చేస్తారే. నువ్వు గడప దాటి బయటికి వెళ్ళావు అంటే నా మీద నువ్వు తిరిగొచ్చినప్పుడు ఈ అమ్మని శవల్లా చూస్తావు. ఏంటి నాన్న ఇదే? అమ్మెందుకు అంత మొండిగా? కష్టమే జరుగుతుంది గాని లాభం ఉండదు. వాళ్ళందరూ డబ్బు. ఇప్పుడు నువ్వు వెళ్ళినా తోడుగా ఉండగలవేమో కానీ పోవడమే మంచిది. వేరే స్టేట్ నుంచి పిలిపించండి, నేను బలంగా కేసు పెట్టాలి. అర్థమైంది కదా? కూడా పంతానికి పోతున్నారా? ఏ నేను మాత్రం దేవుణ్ణా? మామూలు మనిషినే కదా. దగ్గరుండి మీ తమ్ముడికి విడాకులు ఇప్పిస్తారా? ఏం చేయమంటావు మరి? రాజీకి వెళ్ళాలా? మీరు ఈగోకి వెళ్ళొద్దండి. మావయ్య గారిని అది అనామిక కర్మ. చూడు, నువ్వు నా భార్యవి, కానీ ఎందుకు రావటం లేదో నాకు అర్థం కావటం లేదు. ఏమలేదండి, విడదీయడం ఎంతసేపు ఆలోచిస్తున్నావో నాకు అస్సలు అర్థం కావటం లేదు. కళ్యాణ్ లాంటి సున్నితమైన మనసు సాటి ఆడపిల్ల అప్పు పరువు తీసింది. ఇప్పుడు క్షమించే ప్రసక్తే లేదు. ఏమోనండి, మీ ఇష్టం. అనామిక తొందరపడిందని మనము తొందరపడాలా? కళ్యాణ్కి అప్పుడు కళ్యాణ్ పరిస్థితి చూసి మనమే తప్పు చేసామనుకోవాల్సి వస్తలా ఉండాలి. ఇవన్నీ కావ్య దగ్గర భర్తకి సమస్య వస్తే తీర్చింది, మావగారికి సమస్య వస్తే తీర్చింది. ఇంటి గుట్టు బయట పెట్టలేదు. మన వంశగౌరవం పోయేలా ఎప్పుడు ఎక్కడా ప్రవర్తించలేదు. నీ పెళ్ళాం విలువ ఎందుకు తీసిపారేస్తావు? కానీ ఈ ఒకటేనమ్మా. ఏంటోరా, నువ్వెంత చెప్పినా సరే నాకేదో భయంగా ఉంది. వెళ్ళి పరువు తీస్తుందని అనుకున్నాను, కానీ పోలీసుల్ని పిలిచి కళ్యాణ్ని అరుంది. కానీ ఇంత గొడవ జరిగింత చేయాలి కదా. సహాయమా? మనమెలా చేస్తాం? మనం వెనుక నుండి అగ్ని కాగ్యం పోసినట్టుగా చిన్న నిప్పు పెట్టాలి, మీద ప్రశ్నలు అడగాలి. కళ్యాణ్ చేసిన పనికి అందరూ కలిసి వీళ్ళ పరువు తీస్తారు. అదంతా అనామిక వల్లే జరిగిందని వీళ్ళు అనుకుంటారు. గొడవ చేసైనా కళ్యాణ్ని తన కాళ్ల దగ్గరికి తెచ్చుకోవాలని చూస్తోంది. కళ్యాణ్ అది ఈ ఇంటికే నష్టం. ఒకవేళ విడాకులు తీసుకుని వెళ్ళిపోయినా జరిగిన అవమానం. చెప్పిన ఏర్పాట్లన్నీ చేస్తాను. దుగ్గిరాల ఫ్యామిలీ డౌన్ డౌన్, దుగ్గిరాల ఫ్యామిలీ డౌన్ డౌన్. చూస్తున్నారుగా, ఆడపిల్లకి అన్యాయం జరిగితే మేమున్నామంటూ అండగా నిలబడ్డానికి వచ్చారు. దీని గౌరవం, పేరు ప్రతిష్టలు ఉన్న ఫ్యామిలీ. ఎన్నో సేవా కార్యక్రమాలు చేసి పేరు ఆ ఇంటి మహిళ కోర్టుకెక్కింది. దానితో మొదటిసారి ఆ ఫ్యామిలీ మీద మచ్చపడి కళ్యాణ్కి శిక్ష పడాలి. కళ్యాణ్కి కళ్యాణ్కి శిక్ష పడాలి. కళ్యాణ్కి ఏంటి రాజు ఇదంతా? వీళ్ళంతా కలిసి కళ్యాణ్ని సొసైటీలో చెడ్డవాడి వచ్చారు. వాళ్ళనే వెళ్ళి అడుగుదాం.
కళ్యాణ్ అనామికను విడాకుల కోసం టార్చర్ చేశారంట, నిజమేనా? దానివల్లే అనామికని టార్చర్ చేశాడా? చూడండి సరి జరిగిందా, లేకపోతే చాలా రోజులుగా జరుగుతుంటే మీరు బయటకు రాకుండా జాగ్రత్త లేదా? నన్ను మాట్లాడిస్తారా లేక మీకు నచ్చింది మీరే రాసేసుకుంటారా? మీ కోపం అంటే మీ ఇన్ఫ్లుయెన్స్ యూజ్ చేసి మీ తమ్ముడికి శిక్ష పడకుండా చేయాలని చూస్తున్నారా? తనని టార్చర్ చేశాడా, లేకపోతే మీ ఫ్యామిలీలో అందరూ తన్ని భయపెట్టారా? అని మీకెవరు చెప్పారు? మీరు ఆగండి, నేను మాట్లాడతాను. చూడండి, ఒక ఆడపిల్లకి లడాలి ఇలా గుడ్డిగా నమ్మి ఇన్ని రోజులుగా కాపాడుకుంటూ మీ ఫ్యామిలీని ఎదిరించి అనామిక కోర్టు వరకు ఎందుకు వస్తుంది? డౌన్ డౌన్. అదే ఇంటికి నేను కోడలుగా ఎలాంటి పరిస్థితుల్లో వచ్చానో మీ అందరికీ తెలుసు కదా. తను రాకుండా మా అత్తింటి వాళ్ళు చూసుకుంటున్నారు కదా. అంతెందుకు చేస్తారు అన్న మాట నిజమైతే మేము ఆ ఇంట్లో ఉండలేం కదా. అంటే ఇప్పుడు మేమేం చెప్పినా మీరు నమ్మే పరిస్థితుల్లో లేరని నాకు అర్థమవుతుంది. ఇంకా వస్తుంది. కళ్యాణ్ ఏమండి, మన బిడ్డండి మహారాజులా ఉండాల్సినోడు. అనామికాకి న్యాయం జరగాలి. అనామికాకి న్యాయం జరగాలంటారు. అబద్ధం అంటాను. ఈ గొడవలన్నిటికీ కారణం మీరు పెట్టుకున్న అక్రమ సంబంధమే. సపోర్ట్ చేసి మాట్లాడుతున్నారు అంటే ఫ్యామిలీ అందరూ ఒకటైపోయి ఇది కేవలం నా భార్య నా మీద గెలవడానికి చేస్తున్న మీకు అనిపించలేదా? చూస్తూ ఊరుకోలేను కదా. చెప్పండి సార్, చెప్పండి. ఏంటి బంగారంలా చూసుకున్నా ఇలాంటి పరువు తీస్తుంది అనుకోలేదురా. నన్ను క్షమించు. నా ప్రయత్నం నేను చేశాను సార్, కానీ కళ్యాణ్ గారు తన వైఫ్ను టార్చర్. ఇక్కడ సాక్ష్యాలే సమాధానం చెప్తాయి. అలాంటి సాక్ష్యాలు అప్పుడు నువ్వు నన్ను ప్రేమించానంటే నిన్ను నమ్మి మోసపోయాను. ఇప్పుడు వీలైతే వాటిని తీసుకురండి చూద్దాం.